నమస్కారం. నేను జ్వలిత. ఈరోజు చదివే కవిత సలిపే పుండు. ఇది సుదీర్ఘ హత్య అనే కవితా సంపుటి నుండి 2008లో వచ్చినటువంటి కవితా సంపుటి. సలిపే పుండు. గాలానికి శీలాన్ని గుచ్చి కాలం వేట మొదలెట్టింది. నన్ను నేను పోగొట్టుకొని నాలో నన్ను వెతుక్కుంటున్నాను. ఈ జీవితం సరిపోవడం లేదు వేటాడబడడానికి. ఈ అన్వేషణ అనునిత్యం సశేషమే. పవిత్రతను వెతుకుతూ దశాబ్దాలు తిన్నాను. పాతివ్రత్యాన్ని వెతుకుతూ జీవితాన్ని కోల్పోయాను. అప్పుడప్పుడు నిజాయితీని వెతుకుతూ ఒకప్పుడు నాలో తల్లిని, మరొకప్పుడు నాలో తండ్రిని, అప్పుడప్పుడు నాలో మనిషిని. నా ఈ శోధన నా కోసమే. నాలో ఉన్న భార్య దారుణంగా రేపుకు గురై, నాలో ఉన్న భర్త భయంకర కిడ్నాప్కు బలి అయి, ఇప్పుడు నాలో ఉన్న ఆడది అదృశ్యమైంది. నన్ను కోల్పోతున్న వైనం నాకే తెలియకుండా నా శీలాన్ని గాలానికి గుచ్చి నన్నే వేటాడుతున్నారు. అందరూ ముఖంలోకి చూసి మాట్లాడుతూనే ఎందరో ఏదో వెతుకుతున్నారు. పుండును పుల్లతో గుచ్చి గెలికితే కలిగే బాధ తెలుసా? మనసు గోళ్లను పీకి సూదులు గుచ్చితే కలిగే నొప్పి ఎరుగుదురా? నేను వివాహితనైన తర్వాత ఆడదాన్నైనాను. ఆడతనం నా పాలిటి పీడతనం. నేను వివాహితనైన తర్వాత ఆడదాన్నైనాను. ఆడతనం నా పాలిటి పీడతనం. నేను బట్టలను కాదు పాతివ్రత్యాన్నే కప్పుకుంటా భుజాల మీదుగా. అయినా నా శీలం వేలం ప్రతిక్షణం. అతి దైన్యంగా కొనసాగే దినచర్య అత్యంత ధీరగా ప్రదర్శించడం నరకయాతనే. నేను మనిషిగానే మాట్లాడుతున్నా. ప్రతిసారి వెలయాలిగా కనపడుతున్నా. ప్రతిక్షణం శీలాన్ని నిరూపించుకోవడం ఎంత పెద్ద శిక్ష కదా. నేను మనిషిగానే మాట్లాడుతున్నా. ప్రతిసారి వెలయాలిగానే కనబడుతున్నా. ప్రతిక్షణం శీలాన్ని నిరూపించుకోవడం ఎంత పెద్ద శిక్ష కదా. కుమ్మున ఉడికే ఉల్లిగడ్డను. మాంసం మగ్గుతున్నా నిగనిగలాడుతుంటాను. నేను కుమ్మున ఉడికే ఉల్లిగడ్డను. మాంసం మగ్గుతున్నా నిగనిగలాడుతుంటాను. మనసు మాట్లాడుతున్నా వాసన ముక్కుకు సోకకుండా కిలకిలలాడుతాను. నరాలు తెగుతున్నా కళకళలాడుతుంటాను. ఒకసారి ఒక ఆభరణాన్నై, ఒక్కొక్కసారి దర్పణాన్నై, మరొక్కసారి ఒక పుస్తకాన్నై, అప్పుడప్పుడు అత్యవసరమైన ఒక బ్యాంకునై. కానీ నిత్యం నేను రక్తం కనిపించని పుండును. ప్రతిదినం దహనమవుతున్న అగ్నిగుండాన్ని. రావణ కాష్టంలా కాలుతూనే ఉంటూ బూడిద కాలేను. నేనొక మానసిక రోగిని అనాదిగా మన్నించడమనే రోగంచే పీడింపబడుతున్నాను. ప్రతిక్షణం మరణిస్తున్న ఫినిక్స్ పక్షినై, నా బలాలను నేనే భుజించే శూన్య శార్దూలాన్ని. నేను నిశ్శబ్ద ప్రతిధ్వనిని. ప్రతిక్షణం మరణిస్తున్న ఫినిక్స్ పక్షినై, నా బలాలను నేనే భుజించే శూన్య శార్దూలాన్ని. నేను నిశ్శబ్ద ప్రతిధ్వనిని. నన్ను నేనే కాల్చుకునే నిత్యాగ్నిహోత్రిని. నా చుట్టూ నా వాళ్లే, నన్ను గుర్తించలేని అపరిచిత మాయ. నా వాళ్ల చుట్టూ నేను అక్కర్లేని అతిథినై ప్రదక్షిణ. నేను ఇనుపసాలె గూటిలో చిక్కుకున్న ఈగను. ఇక ఇప్పుడు కనిపించని లోహపు కచ్చడాలను ఛేదించే లేజర్ హృదయం కావాలి నాకు. నేను ఇసుక సాలెగూటిలో చిక్కుకున్న ఈగను. ఇక ఇప్పుడు కనిపించని లోహపు కచ్చడాలను ఛేదించే లేజర్ హృదయం కావాలి నాకు. ధన్యవాదాలు. ఇది 2008లో సంతకం మాసపత్రికలో ప్రచురించబడినటువంటి కవిత. సుదీర్ఘ హత్య సంపుటి నుండి
నేను చదువుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.